దేవయాని, మనీషా జాను టీచర్ని ఎన్ని మాటలన్నారో. జాను టీచర్ని చాలా బాధ పెట్టారు. పాపం జాను టీచర్ని చూస్తుంటే నాకు బాధ అనిపించింది జున్ను. కొంతమంది పెద్దవాళ్ళు అంతే లక్కీ. ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారా, ఎదుటి వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారా అని ఆలోచించరు. వాళ్ళ నోటికొచ్చిన మాటలన్నీ అనేస్తారు. కొన్ని విషయాల్లో మన పిల్లలే నయం, కాస్తైనా ఆలోచిస్తాం. కొంతమంది సెన్స్ లేని పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ ఆలోచించరు. అవునవును, ఆ దేవయాని, మనీషా కూడా సెన్స్ లేని పెద్దవాళ్ళ కేటగిరీలోకే వస్తారు. అది సరే కాని సంయుక్త ఆంటీ మా అమ్మ ఒక్కరే అని తెగ పట్టుపట్టావు. కానీ అది నిజం కాదు. సంయుక్త ఆంటీ వేరు, మా అమ్మ వేరు. అంత పక్కగా ఎలా చెప్పగలవు? సంయుక్త ఆంటీ ఇక్కడుంది, మా అమ్మ మా ఇంట్లో ఉంది. అది సరిపోదా అంత పక్కగా చెప్పడానికి? ఏమో, నాకింకా అనుమానమే. వాళ్ళిద్దరూ ఒకటే. నేను ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను. అయ్యో లక్కీ, ఇంకా నువ్వు ఎలా నమ్ముతావు? సరే సరే, ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం అది కాదు. జాను టీచర్ గురించి, వివేక్ బాబాయ్ గురించి. బాబాయ్కి ఇష్టం లేకుండానే కొత్తగా వచ్చిన పెళ్లి కూతురుతో షాపింగ్కి వెళ్తున్నాడు. బాబాయ్ని వెళ్లకుండా ఆపగలిగితే జాను టీచర్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఎలా ఆపాలో నాకేం అర్థం కావడం లేదు. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? డిస్టర్బ్ చేయకు. అంకుల్ ఆపడానికి ఐడియా రావాలి కదా. సరే సరే, ఆలోచించు ఆలోచించు. ఐడియా వచ్చేసింది లక్కీ. ఈ లక్ష్మి ఏమైంది? ఎక్కడా కనిపించడం లేదు. జాను కన్నీళ్లు చూడగానే కరిగిపోయి సంయుక్త వేషం వదిలేస్తుందేమో అనుకున్నాను. లక్ష్మి బయటపడుతుందేమో అనుకున్నాను. తీరా చూస్తే ఎక్కడా కనపడడం లేదు. దొంగలా ఎక్కడ దాక్కుంది? మనీషా, నా చెల్లెల్ని ఏడిపిస్తావా? కోరుకున్న మగాడు దక్కలేనప్పుడు, దక్కించుకునే ప్రయత్నంలో వచ్చే అడ్డుగోడల్ని దాటలేనప్పుడు ఒక ఆడదాని గుండె ఎంత విలువెల్లాడిపోతుందో ఇప్పుడు నీకు కూడా తెలిసేలా చేస్తాను చూడు. ఇదేంటి మిత్ర రూమ్ దగ్గరికి వెళ్ళింది? ఇదేంటి మిత్ర రూమ్లోకి దూరింది? అయినా లక్ష్మిగా వెళ్ళుంటుందా, సంయుక్తగా వెళ్ళుంటుందా? చిచి, అది లక్ష్మిలా వెళ్ళినా సంయుక్తలా వెళ్ళినా వెళ్ళింది మిత్ర రూమ్లోకి. లోపలికి వెళ్ళి ఎలా పులిహోర కలిపేస్తుందో ఏమో. అయ్య బాబోయ్, ఇది చాలా పెద్ద ప్లాన్ మీదే మిత్ర గదిలోకి వెళ్ళినట్టుంది. లేకపోతే డోర్ ఎందుకు క్లోజ్ చేస్తుంది? సంయుక్త గారు, మీరేంటి ఇక్కడ? ఏం లేదు మిత్ర గారు, హెయిర్ డ్రైయర్ కోసం వచ్చాను. ఓ, హెయిర్ డ్రైయర్ కావాలా? యా, ఉండండి. ఇక్కడే ఎక్కడో ఉండాలి.
దేవయాని, వివేక్ రావడానికి ఇంకా టైం పడుతుందా? మగవాళ్ళు రెడీ అవ్వడానికి కూడా టైం ఏం పడుతుంది వదినా? పిలుస్తానుండండి. వివేక్, ఎంతసేపు రెడీ అవ్వడానికి? నీకోసం అమ్మ ఎంతసేపు అని వెయిట్ చేయాలి? నేనేమైనా మనిషినా మిషన్నా? ప్రతిసారి నన్ను మెషిన్ని ట్రీట్ చేస్తున్నట్టు ఎందుకు ట్రీట్ చేస్తున్నావు? నీకు ఇష్టాల గురించి తెలీదు. మనుషులు ఏం ఫీల్ అవుతున్నారనేది నీకు అవసరమే లేదు. ఇప్పుడు కూడా నా ఉద్దేశంతో సంబంధం లేకుండా టైం అయిపోతుందని నన్ను తొందర పెడుతున్నావు. వాట్ ఈస్ దిస్ మామ్? వివేక్, చిన్న చిన్న విషయాలకి చిరాకు పడకూడదురా. అయినా ఇప్పుడేమైపోయిందని, లేట్ ఎందుకు అయిందని అడిగాను. దానికి కస్సుమని అంత లేవాలా? సరే సరే, బయలుదేరండి.